క్రాక్ ఇన్ ద కేటగిరీ ఏ. సో కేటగిరీ ఏలోనే క్రాక్ చేయడానికి మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టండి. సో క్యాట్ బి ఇట్లా క్యాట్ సి ఇట్లాంటి ఆల్టర్నేటివ్ మోడ్స్కి వెళ్ళి మీ ఎఫిషియన్సీని తగ్గించుకోకండి. సో క్యాట్ బి క్యాట్ సి స్టూడెంట్స్కి మీకు కావాల్సిన ఎఫర్టు నేర్చుకునే మెథడాలజీని పెద్దగా స్కోప్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఈ జస్ట్ గో త్రూ క్యాట్ ఏ. క్యాట్ ఏకి అర్హత సాధించని వాళ్ళు క్యాట్ బి కోసం ఎదురు చూస్తూ దగ్గర ఒక 10-15 మార్క్స్ డిఫరెన్స్తో, ఒక 20 మార్క్స్ డిఫరెన్స్తో కట్ అయిపోతూ ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇవన్నీ బిగ్గెస్ట్ టాస్క్ తీసుకొని వాళ్ళ మీద ఒక 80 lakhs ఫర్ ద ఎంటైర్ కోర్స్ కంప్లీషన్. బి కేటగిరీ అయితే 80 lakhs, సి కేటగిరీ అయితే 1,40,00,000, 1,40 lakhs. ఈ ఇన్వెస్ట్మెంట్ని పెట్టి ఏదో ఒక రూపాన స్టూడెంట్ని గైడ్ చేసి వాళ్ళని ఏదో నేర్పించి సెట్ చేయాలి. ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ అవుతారని అనుకుంటారు. ఇదంతా ఈజీ టాస్క్ కాదు. మీరు 5 years ఎంబీబీఎస్ చాలా వీలైనంత తక్కువ, ఇయర్లీ 3 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా చదివే విధంగా మీ స్టూడెంట్ని ట్రైన్ చేస్తే కానీ మీరు సర్వైవ్ అవ్వలేరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్ 3 లక్షల కంటే ఎక్కువ ఒక్కరు కూడా ఖర్చు పెట్టద్దు పర్ ఇయర్. అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టారంటే యు ఆర్ స్పెండింగ్ ఇన్ అన్ ఇన్అప్రాప్రియేట్ మేనర్. మీరు సరైన దారిలో ఖర్చు పెడుతున్నట్టు కాదు. సో మీరు ఓవరాల్ మెడిసిన్ కంప్లీట్ అయ్యేటప్పుడు మీకు 16 lakhs కంటే ఎక్కువ మీరు ఖర్చు పెట్టి ఉండద్దు. సో అది కూడా ఇంక్లూడింగ్ మీ కాలేజ్ ఫీజ్, రిమైనింగ్ ల్యాబ్ రిలేటెడ్ ఆర్టికల్స్, బుక్స్, మెటీరియల్స్, హాస్టల్ ఫుడ్, అకామిడేషన్ ఇవన్నీ కలిపినా కూడా సంవత్సరానికి 3 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవ్వద్దు ఎంబీబీఎస్లో. 3 lakhs into 5 years 15 lakhs. సో ఇంతకంటే మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారనుకోండి, యు ఆర్ నాట్ వ్యాలిడేటింగ్ ఇన్ కరెక్ట్ పాయింట్. అంటే మీరు ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నట్టు కారు. సో దీంట్లో క్యాట్ ఏ వరకే మీకు వ్యాలిడ్, క్యాట్ బి, క్యాట్ సి ఇట్స్ ఎ ట్రాప్. సో స్టూడెంటు ఇన్ఎఫిషియెంట్గా, సమర్థవంతంగా చదవలేని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ 2 కేటగిరీస్. మీరు ఎంతో కొంత పొటెన్షియల్ ఉండి ఒక అటెంప్ట్ రాసి కొంచెం నేర్చుకొని చదివిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే యూ కెన్ గో ఫర్ జస్ట్ క్యాట్ ఏ.